గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ అక్క. ఈరోజు మనం బైబిల్ తల్లులు, బైబిల్ మదర్స్ గురించి ధ్యానించుకుంటున్నాం. మరి నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక తల్లిగా ఉండడం అనేది పరిశుద్ధమైన పిలుపు, పరిశుద్ధమైన అంతస్తులోనికి ఒక స్త్రీ ప్రవేశించడం అన్నమాట. వివాహం ద్వారా దేవుడు స్త్రీ పురుషులను ఏకం చేసి ఆ స్త్రీ పురుషుల ద్వారా తన సృష్టి కార్యాన్ని కొనసాగిస్తాడని మలాకి 2:14 చెప్పారు. మరి మనం బైబిల్లో తల్లులని చూసినట్లయితే ఒక్కొక్క తల్లి ఏ విధంగా దేవుడు వాళ్ళకిచ్చిన బిడ్డల్ని పెంచారు. ఒక్కొక్క తల్లిని గురించి ఒక్క అంశం మీరు నేర్చుకోనండి. ఆ తల్లిలాగా మీరు జీవించడానికి ప్రయత్నించండి. సరేనా చెప్పండి. ఆల్ దోస్ ఆర్ వాచింగ్ త్రూ ఇంటర్నెట్ ఆల్సో, ఐ కాల్ ఫర్ యువర్ అటెన్షన్. లెట్ us లెర్న్ ద వర్చ్యూస్ ఫ్రమ్ ద బైబిల్ మదర్స్ అండ్ లెట్ us ఇమిటేట్ దెమ్. ఆది గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే దేవుడు తండ్రిని సూర్యుని వెలుగుతో, తండ్రి ప్రేమని సూర్యుని వెలుగుతో, తల్లిని చంద్రునితో పోలుస్తారు, వెన్నెలతో పోలుస్తారు అన్నమాట. దేవుడు పగటిని పరిపాలించడానికి సూర్యుడిని, రేయిని పరిపాలించడానికి చంద్రుణ్ణి సృజించారు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు అంటే మీరు ఆదికాండం 37:9 చూస్తే సూర్యుడు అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి. అంటే రేయి అంటే కష్ట సమయంలో తల్లి ఇంటిలో ధైర్యంగా దేవుని పట్టుకొని ముందుకి నడవాలి ఆత్మవిశ్వాసంతో అని బైబిల్ బోధిస్తుందన్నమాట. తల్లి ప్రేమను దేవుడు వెన్నెలతో పోలుస్తున్నారు. వెన్నెల రాత్రి ఎంత చల్లగా, ఎంత హాయిగా, ఆహ్లాదంగా ఉంటుందో ఒక తల్లి ప్రేమ బిడ్డ అనుభవించేటప్పుడు అదే ఆనందాన్ని పొందాలి. అమ్మని గురించిన ఆలోచనలు, అమ్మ ఒడి, అమ్మ స్పర్శ, అమ్మ వంట, అమ్మ ఏదైనా కావచ్చు, అది ఎంతో మధురమైనది. అమ్మ ప్రేమ త్యాగమైన ప్రేమ. దేవుడు తన పోలికగా పురుషుణ్ణి సృజించాడు. దేవుడు మగవాడు అన్నమాట. ఆడ అని పిలువబడిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు. ఆ మగవాడైన దేవుడు తన ప్రేమని తల్లి ప్రేమతో పోలుస్తున్నాడు. తండ్రి ప్రేమతో పోల్చాలి కదా, కానీ తల్లి ప్రేమతో పోలుస్తున్నారు. యెషయా 66:12 ఒక తల్లి ఎలా తన బిడ్డని ప్రేమిస్తుందో అలా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అదే యెషయా 49:15 అంటాడు, స్త్రీ తన ప్రేవున తన కడుపులో పుట్టిన బిడ్డని మర్చిపోతుందా? ఒకవేళ ఆమె మరువవచ్చునేమో, కానీ నేను మిమ్మ మరువను. నేను మీ పేరు నా అరచేతిలో రాసుకున్నాను. తన పసికందుని ఎలా ప్రేమిస్తుంది. పసికందు అని ఎందుకన్నారంటే పుట్టిన బిడ్డని పసిబిడ్డగా ఉన్నప్పుడు ఇచ్చే ప్రేమ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమలో మార్పు వస్తుందన్నమాట. అలా పసిబిడ్డని నిమిషం తల్లి ప్రేమిస్తుంది, కాపాడుతుంది, పోషిస్తుంది. బిడ్డ ఏది అడగడు, అమ్మ నాకు పాలు కావాలి అని అడగడు, నాకు బట్టలు వేయమ్మా అని అడగడు, కానీ తల్లి అన్నిటినీ తీరుస్తుంది. మన దేవుడు కూడా మనం అడగకుండానే అన్నీ చేస్తాడనమాట. సున్నితమైన ప్రేమ, తల్లి సున్నితమైన ప్రేమ బిడ్డలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పాలిస్తున్నప్పుడు 3 సంవత్సరాలు సాధారణంగా పాలిచ్చి పెంచుతారు. పాలిస్తున్నప్పుడు అమ్మ స్పర్శ బిడ్డ అనుభవిస్తూ తను స్ట్రాంగ్ మైండ్ని కలిగి ఉంటాడు. చాలామందికి తెలీదు. మీ పిల్లలు ఎంతసేపు మీ ఒడిలో ఉంటారో వాళ్ళు సెక్యూరిటీ, ఒక భద్రతా భావం, సెక్యూరిటీ, నన్ను ప్రేమించే తల్లి ఉంది అని వాళ్ళలో ఒక విశ్వాసం వచ్చి గొప్ప కార్యాలు చేయగలుగుతారన్నమాట. ఒక వ్యక్తి గొప్ప కార్యాలు చేశాడంటే ఆ వ్యక్తి అమ్మ ప్రేమని పూర్తిగా పొందాడు అని అర్థం అన్నమాట. తల్లి పాలిస్తున్నప్పుడు ఆ పాలల్లో సైన్స్ ప్రకారం చూస్తే
వాళ్ళ జీవితాంతం ఏ అనారోగ్యం రాకుండా వాళ్ళని కాపాడే యాంటీబాడీస్ ఉంటాయి తల్లి పాలల్లో. నేను బయాలజీ టీచర్ కాబట్టి చెప్తున్నా. ఏ అనారోగ్యం రాకుండా ఇమ్యూనిటీ, డిసీజ్ కాజింగ్ జర్మ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసే శక్తి ఉంటుంది శరీరానికి సంబంధించినంత వరకు. మనస్సుకి సంబంధించినంత వరకు అమ్మ పాలు, అమ్మ స్పర్శ, అమ్మ ఒడి బిడ్డల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. వాళ్ళు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళగలుగుతారు, ఒంటరిగా రిస్క్ తీసుకొని గొప్ప కార్యాలు చేస్తారు. దానికి ఉదాహరణ యేసు ప్రభు, పునీత అంతోని వారు, ఇంకా డాన్ బోస్కో గారు, షౌరి వారు, గొప్ప వ్యక్తులు ఎవరు మీరు చూసినా వాళ్ళు చిన్నతనంలో తల్లి ప్రేమని పొందారు. అమ్మ ప్రేమ అంటే మీరేమనుకుంటున్నారు? అమ్మ ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ అమ్మ ద్వారా బిడ్డకి వెళ్తుందన్నమాట. అమ్మ ఒక ఛానల్, గాడ్స్ లవ్కి ఛానల్గా ఉంది. నాన్న కూడా ఒక ఛానల్గా ఉన్నాడు. నాన్న యొక్క ప్రేమ సూర్యుని యొక్క ఎండ లాంటిది అన్నమాట. కానీ ఎండ కూడా అవసరం కదా. అమ్మ ప్రేమ వెన్నెల లాంటిది. రెండు కలిస్తే బిడ్డ స్ట్రాంగ్గా అవుతాడనమాట. ఛాలెంజెస్ని ఫేస్ చేస్తాడు నాన్న ప్రేమ వల్ల. అమ్మ ప్రేమ వల్ల సున్నితమైన ప్రేమతో మనుషులని ప్రేమిస్తూ గొప్ప కార్యాలు చేస్తాడు. ఇద్దరి ప్రేమ బిడ్డని దేవుని బిడ్డగా, పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. దానికి ఉదాహరణ యేసు ప్రభు. జోజప్ప గారు పెంచిన తండ్రి అయిన మరియ తల్లి, కన్న తల్లి ఇద్దరి ప్రేమ 30 సంవత్సరాలు పొంది 3.5 సంవత్సరాల్లో ఆయన పొందిన ప్రేమని లోకానికి అందించాడు. ఆ ప్రేమ లోకాన్ని, ప్రపంచ చరిత్రనే మార్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే బైబిల్ తల్లులలో ముందుగా చెప్పుకోవాల్సిన తల్లి ఎవరంటే మరియ తల్లి. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 12 గంటల సమయం నుంచి ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ముందుగా అందరినీ మన్నించు తండ్రి అని, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. మీ పిల్లల కోసం మీరు ఇలా ప్రార్థించాలి. మీ పిల్లలు మిమ్మల్ని సిలువ వేసే అంతగా బాధ పెట్టినప్పుడు, మీ గుండెలు బద్దలు చేసే అంతగా బాధ పెట్టినప్పుడు మీ నోట్లోంచి ఈ ప్రార్థన రావాలి. ఎందుకంటే ఇప్పటి లోకంలో సైతాను పాలిస్తున్న ఈ లోకంలో సైతాను మన బిడ్డల ద్వారా మన హృదయాల్ని పగలగొడతాడు. అప్పుడు కోపంతో మనం వాళ్ళని శపించాలని వాడి ప్లాన్. కానీ వాళ్ళు బాధ పెట్టినప్పుడల్లా మీరు వాళ్ళని దీవించండి. శపించిన వాళ్ళని మీరు ఆశీర్వదించండి. మీ శత్రువులను ప్రేమించండి. మేము హింసించిన వారి కొరకు ప్రార్థించండి. మనల్ని ఎవరు ఎక్కువగా హింసిస్తారంటే మన కుటుంబంలో ఉన్నవాళ్ళు, మన కడుపులో పుట్టిన బిడ్డలే. భరించలేని బాధ వస్తుంది. అప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థన చేయండి. ప్రభువా, నా బిడ్డలకి తెలీదు, కడుపులో మోసిన తల్లినని, రక్తం ఇచ్చి పాలిచ్చి పెంచిన తల్లినని తెలియక తల్లిని అనరాని మాటలు అంటున్నారు. వాళ్ళకి తెలియదు ప్రభువా, వాళ్ళని క్షమించండి. అప్పుడు మూసివేయబడిన పరలోకం వాళ్ళ కోసం తెరవబడుతుంది. ఒక మన్నించే తల్లిగా మీరు ఉండాలి. తర్వాత ఆయన 3వ మాట మాట్లాడుతున్నాడు. నేను 3వ మాటకు వచ్చేసినాను. వాళ్ళమ్మ యేసు ప్రభు సిలువ క్రింద ఉంటుంది. మీరు అక్కడ వెళ్తే హోలీ ల్యాండ్ మీరు అర్థం చేసుకుంటారు. ఉదయం యేసు ప్రభుకి శుక్రవారం ఉదయం శిక్ష విధిస్తాడు పిలాతు. ఆ పిలాతు ఇంటి నుంచి వస్తుంటే మరియ తల్లి వాళ్ళ అమ్మ ఇల్లు ఉంటుంది. అక్కడే మరియ తల్లి వచ్చి యేసు ప్రభుని కలుసుకొని సిలువ ప్రయాణం అంతా మార్గంలో ఉంటారు. సిలువ క్రింద ఉంటారు. కష్ట సమయంలో కొడుకు కొరకు నిలబడిన ఒక తల్లి. మీరు కూడా మీ పిల్లలకి కష్ట సమయం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడండి. మంచిగా ఉన్నప్పుడు పర్వాలేదు, వాళ్ళు సైతాను యొక్క శోధనలో చిక్కుకున్నప్పుడు వాళ్ళ కొరకు మీరు నిలబడండి. తల్లి నిలబడింది అంటే సైతాను ఓడిపోతాడు. మోనికా కూడా అలాగే, పునీత మోనికా కొడుకు కోసం నిలబడుతుంది. కొడుకు మరి సైతాను యొక్క బృందంలో చేరినప్పుడు 20 సంవత్సరాల ప్రార్థన ద్వారా కొడుకును కాపాడుతుంది. వాళ్ళ అమ్మ 9 గంటల నుంచి సిలువ క్రింద నిలబడింది.
12 గంటల సమయంలో యేసుప్రభు వాళ్ళ అమ్మ వైపు చూసి, యోహాన్ అప్పుడే వస్తాడు, అప్పటి వరకు లేడు యోహాన్ కోసం ఎదురు చూసి యోహాన్ రాగానే ఇదిగో మీ తల్లి అని అప్పచెప్తాడు. అక్కడ యోహాను మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు, ప్రపంచంలో ఉన్న అందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. ఇదిగో మీ కుమారుడు అని మరి యోహాన్ని మరియ తల్లికి అప్పచెప్తాడు. ఇదిగో మీ తల్లి అంటే మీరందరూ నా తల్లి లాంటి తల్లులుగా ఉండండి. ప్రతిదానికి పరిశుద్ధాత్మదేవుడు అంతరార్థాన్ని చెప్తాడు, అది మనం తెలుసుకోవాలి. సముద్రంలో నీళ్లు పైకి కనబడతాయి, వాక్యం కనబడుతుంది, లోపల సముద్రంలో ముత్యాలు ఉంటాయి, పగడాలు ఉంటాయి. ఇదిగో మీ తల్లి అని చెప్పడంలో యేసుప్రభు మనకేం బోధిస్తున్నారు? నా తల్లి లాంటి తల్లిగా ఉండండి. అప్పుడు మీ పిల్లలు కూడా నాలాగా అందరికీ ఆశీర్వాదకరంగా మారతారు. మీ పిల్లలు లోకానికి ఆశీర్వాదకరంగా మారడానికి మీరు మీ పిల్లల కొరకు నల్లగొట్టబడాలి ఆ తల్లిలాగా. మరియ తల్లిని ముందు ఏమంటామంటే పరిశుద్ధ మాత. ఏమంటాం చెప్పండి? పరిశుద్ధ మాత. పరిశుద్ధ మాత గర్భంలోంచి వచ్చాడు కాబట్టి పరిశుద్ధమైన కొడుకు పుట్టాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డ తల్లి లక్షణాలు కలిగి ఉంటాడు. 9 నెలల 10 రోజులు మన గర్భంలో పరిశుద్ధాత్మ రూపుదిద్దుతున్నప్పుడు ఆత్మ అయితే దేవునిది, కానీ శరీరం తల్లిది. యేసుప్రభుకైతే తల్లిది, మనకైతే తల్లి తండ్రి ఇద్దరిది. ఆ గర్భంలో రూపుదిద్దుతున్నప్పుడే ఒక వ్యక్తి 75% ఆఫ్ పర్సనాలిటీ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఆ గర్భంలో రూపుదిద్దుతున్నప్పుడు మీరు ఎలా ఉన్నారో అవే లక్షణాలు పిల్లల్లో వస్తాయి. తర్వాత ఇంకొక 25% 12 సంవత్సరాలు మీరు ఎలా పెంచుతారో దాని మీద ఉంటుంది. తర్వాత 12 సంవత్సరాల తర్వాత మీరు వాళ్ళని మార్చలేరు. అందుకే ఎజుకేల్లో ఏమంటారంటే 16:44లో తల్లి వలె తనయ. చెప్పండి. సో ద మదర్ యాజ్ ద సన్. నువ్వు నా కడుపున చెడపుట్టావురా అంటే చెడు కడుపు అయితే చెడ పుడతారు, పరిశుద్ధ కడుపు అయితే పరిశుద్ధమైన పిల్లలే పుడతారు. మరియ తల్లి 14 సంవత్సరాలప్పుడు గాబ్రియేల్ దూత వచ్చి చెప్తాడు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. దేవుని అనుగ్రహం అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని కృప అంటే పరిశుద్ధ ఆత్మ. తండ్రి దేవుడు యేసు ప్రభు ఇప్పుడు పరలోకంలో తండ్రి దేవుని కుడి ప్రక్కన ఉండి మన కొరకు ఏం ప్రార్థిస్తున్నాడంటే, నానా వీళ్ళకి పరిశుద్ధ ఆత్మని ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాడు. మనం కూడా దాని కొరకే ప్రార్థించాలి. యేసు ప్రభు చెప్పాడు, మన కొరకు మనం ఎలా ప్రార్థించాలి అని పరలోక ప్రార్థన నేర్పించి లూకా 11వ అధ్యాయంలో మీరు చూస్తే 13వ వచనంలో మీరు తండ్రిని అడగండి, పరిశుద్ధ ఆత్మ కొరకు అడగండి అన్నారు. దేని కొరకు అడగమన్నారో అదే అడగాలి. పరిశుద్ధ ఆత్మ నీ పరిపూర్ణంగా పొందిన వ్యక్తి అన్నమాట. నీకు శుభము, ప్రభు నీతో ఉన్నారు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టారు. అప్పుడు ఎలా జరుగుతుంది అని మరియ తల్లి అడిగినప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. పరిశుద్ధ ఆత్మ నీ పైకి వేయించేసి వచ్చు. లూకా 1:35. ఎప్పుడైతే దూత పలికాడో ఆ మాట, పరలోకం తెరవబడి పరిశుద్ధ ఆత్మ ఆ తల్లి మీదికి దిగొస్తుంది. ఆ తల్లి ఆ తర్వాత మహోన్నతుని శక్తి నిన్ను ఆవరించి ఉంటుంది. తండ్రి దేవుని శక్తి ఆమె చుట్టూ ఉంటుంది. పరిశుద్ధాత్మ పరలోక తండ్రి శక్తి ఆమెని దివ్య రూపధారణలోనికి మారుస్తాయన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న రక్తం కాదు, ఇప్పుడు దేవుని యొక్క స్వభావం, దేవుని శరీరం, మహిమగల శరీరం అన్నమాట. యేసు ప్రభు తాబోరు కొండ మీద పొందిన దివ్య రూపధారణ మరియ తల్లి నజరేతులో వాళ్ళ ఇంటిలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పొందారు. అప్పుడు పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు అని దేవుని కుమారుడని పిలువబడతాడు. ఇదొక్క మాట మీరు ధ్యానించండి. మీరు బైబిల్ తీసి ఈ మాట ద్వారా దేవుడు నాకేం నేర్పిస్తున్నారు? మరియ తల్లి కోసం ఈ వాక్యం రాయబడలేదు, నా కొరకే రాయబడింది అని తల్లివైన నీవు ఆ వాక్యం ప్రకారం జీవిస్తే పరలోకం వస్తుందన్నమాట.
ఒక పిలుపు తల్లిగా ఉండడం అనేది ఇట్స్ ఎ కాలింగ్. ఒక తండ్రిగా ఉండడం అనేది కాలింగ్. పరిశుద్ధ మాత కనుక పుట్టబోయే శిశు పవిత్ర శిశు అని పిలువబడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తర్వాత తల్లి అంటుంది, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక. యోసేపుతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది మరియ తల్లికి, కానీ పెళ్ళి జరగదన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మని పొంది ఆమె గర్భంలో యేసు ప్రభు రూపుదిద్దుకుంటున్నారు. నీ చిత్తం నెరవేరునుగాక, నేను ప్రభు దాసురాలు అంటుంది. తగ్గించుకుంటుంది, దాసురాలు అని చెప్తుంది అన్నమాట. ఆ దేవుని చిత్తం ఏంటి? దేవుని తల్లిగా ఆమె ఉండాలి. అప్పుడు ఆమెకి పెళ్ళైన తర్వాత యోసేపుతో కాపురం చేయకూడదు. అంటే ఆమె వైవాహిక జీవితాన్ని దేవునికి సమర్పించింది. నువ్వు ఒక తల్లిగా పిలువబడినప్పుడు నీ శరీర కోరికల్ని దేవునికి సమర్పించుకోవడం నేర్చుకోవాలి. నీ కొడుకు పరిశుద్ధంగా ఉండాలంటే నీ శరీర కోరికల్ని నువ్వు రోజు రోజు సమర్పించుకోవాలి. పూజ బలి సమర్పణలో నువ్వు ఏదో ఒకటి సమర్పించుకో. నీ శరీరం కోరుకునే కోరికలు సమర్పించుకో. అప్పుడు నీ కొడుకు పరిశుద్ధంగా అయిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునీత్ చాలా కష్టమైనది. భార్యాభర్తలుగా ఉంటూ మరి ఫ్యామిలీ లైఫ్ లేకుండా ఉండడం అనేది చాలా చిన్న త్యాగం కాదు, అది చాలా పెద్ద త్యాగం చేస్తుంది అన్నమాట. అలాంటి త్యాగం చేసే తల్లిగా మీరు ఉండండి. పరిశుద్ధాత్మని పొందే తల్లిగా మీరు ఉండండి. దేవుని చిత్తం చేసే తల్లిగా మీరు ఉండండి. మీ పిల్లలకి సిలువ మార్గంలో నడిచే సమయంలో మీరు తోడుగా ఉండండి అని యేసు ప్రభు, ఇదిగో మీ తల్లి, ఈమె మీకు మాదిరిగా ఉండాలి అని మనకి మన తల్లులందరికీ ఆదర్శంగా ఇచ్చారన్నమాట. ఆ తల్లిలో ఉన్న కొన్ని లక్షణాలు, దేవుని స్వరాన్ని వినింది, దేవుని చిత్తానికి లోబడింది, దేవుని యొక్క పరిశుద్ధమైన శిశువుని కన్నది, ఆ బిడ్డని లోకానికి ఆశీర్వాదకరంగా అందించింది అన్నమాట. ఈరోజు మనం ఆ విధంగా ఉండడానికి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. యేసు ప్రభు రక్తంలో కడగబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ అగ్ని మన మీదకి వచ్చినప్పుడు అగ్ని మనల్ని శుద్ధి చేస్తుంది. బంగారం అగ్నిలో శుద్ధి చేయబడినట్లుగా పరిశుద్ధ ఆత్మ అగ్ని మనల్ని శుద్ధి చేస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నూతన నిబంధనలో మీరు తల్లులు, పాత నిబంధనలో కూడా చూద్దాము. ఒక్క తల్లి గురించి ఒక్కొక్క మాట తీసుకొని మీరు రాసుకోనండి. బైబిల్ తల్లులని రాసుకొని ఆమెలాగా మీరు ఉండండి. బైబిల్ గ్రంథం మనకు ఎందుకు ఇవ్వబడిందంటే ఈ గ్రంథంలో ఉన్న మంచి తల్లులాగా తల్లులు ఉండాలి, దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి అని అన్నమాట. వాక్యాన్ని ఆలకించి పాటించు వాళ్ళే నా తల్లి, నా సోదరి, నా సోదరుడు, వాళ్ళే పరలోకానికి వస్తారని యేసు ప్రభు చెప్పారు. మరి ఇది ఎప్పుడు మనం తెలుసుకుంటామో అని నాకు అనిపిస్తుంది అన్నమాట. దేవుని స్వరాన్ని మనం వింటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పరిశుద్ధమైన తల్లి ఎవరంటే ఎలిజబెత్. లూకా సువార్త మీరు చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి. అక్కడ దేవుని యొక్క రాజ్యం ఈ భూమి మీద 2 పరిశుద్ధమైన కుటుంబముల ద్వారా స్థాపించబడుతుంది. మనందరి పని ఏంటంటే ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించి సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయాలన్నమాట. ఈ లోకం అంటే మనమే. మన హృదయంలో సైతాన్ రాజ్యం కూలద్రోయబడి దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం, తండ్రి దేవుడు మనలో ఉండాలి. దేవుని నీతి, శాంతి, సంతోషం మనలో ఉండాలి. దేవుని రాజ్యం అంటే దేవుని నీతి, శాంతి, సంతోషం పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఇస్తాడు అని రోమా 14:17 ఉంటుందన్నమాట. లూకా సువార్తలో 2 పరిశుద్ధమైన కుటుంబాలు అన్నమాట. ఒకటి జెకారియా, ఎలిజబెత్ అమ్మలు. జెకారియా దేవుని యొక్క ఆలయంలో యెరూషలేంలో యాజకత్వం చేస్తున్నాడు, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళ గురించి చెప్పబడిన ఒక్క మాట భార్య భర్తలు జీవితాంతం పాటిస్తే మీ కుటుంబంలో ఎలాంటి అనర్థాలు, సైతాన్ అధికారం ఉండదు. మీరందరూ ఒకరోజు కుటుంబంగా పరలోకంలో ఉంటారు. ఒక్క మాట లూకా 1:6 దంపతుల గురించి రాయబడింది.
నేను అనుకుంటాను మనం అలా మన ఇంట్లో వాక్యం రాసుకొని పెట్టుకొని రోజు చదువుకోవాలి. జకర్యా ఎలిజబెతమ్మలు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించిరి. ఇప్పుడు ఆ జకర్యా ఎలిజబెతమ్మలు తీసి మీ ఇద్దరు పేర్లు పెట్టుకోండి. దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిగా జీవించిరి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారు కదా మీరు? దేవుని ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? చాలా ఉన్నాయి కదా, అవునా? పాత నిబంధనలో 3600 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు ఆయనకి చెప్తూ ఉంటే మోషే రాస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు మాత్రం దేవుడే రాశాడు, ఎవరిని రాయనివ్వలేదు. ఎందుకంటే అవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. మన నోటిలో నుంచి అబద్ధాలు, మన చేతుల ద్వారా దొంగతనాలు మనం చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన తల్లి పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన క్రియలు చేస్తూ యేసు ప్రభుని హృదయంలో కలిగి ఉండాలి. నేను చెప్తున్నాను, పరిశుద్ధత, ఒక తల్లి పరిశుద్ధంగా ఉంటే ఆ తల్లి పరిశుద్ధత ఆమె చుట్టూ ఎంత దూరం, మైల్స్ ఎంత దూరం ఉంటుంది, మీ ఇల్లంతా పరిశుద్ధంగా ఉంటుంది. ఆ పరిశుద్ధతలో పెరిగే పిల్లలు పరిశుద్ధంగానే ఉంటారు. వేరే ప్రార్థన అవసరం లేదు. ప్యూరిటీ ఈజ్ పవర్. చెప్పండి, నీలో పరిశుద్ధత ఉంటే అగ్ని అన్నమాట. నువ్వు మండుతూ ఉంటావు. మండుచున్న పొద ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. ఆ అగ్ని, నువ్వు ఒక అగ్నిలాగా మండుతూ ఉంటే, మీ పిల్లల్లో ఏమైనా అపవిత్రాత్మలు ఉంటే నువ్వు అగ్నిలాగా మండినప్పుడు ఆ అగ్నిలో ఆ దుష్టాత్మలు కాలిపోతాయి అన్నమాట. హల్లెలూయా. వేరే ప్రార్థనలు అవసరం లేదు. నువ్వు మాట్లాడినప్పుడు నీ నోట్లోంచి అగ్ని వస్తుంది, నీ కళ్ళలోంచి అగ్ని వస్తుంది, నీ చేతిలోంచి అగ్ని వస్తుంది. ఆ అగ్నిలో దుష్టాత్మలు కాలిపోతాయి. హల్లెలూయా. అంతోని వారు అలాగే పరిశుద్ధమైన తల్లి ఒడిలో, తల్లి నీడలో పెరిగారు. శౌరి వారు, అంతోని వారు, వీళ్ళందరూ కూడా మనం పునీతులుగా చెప్పబడే వాళ్ళు చాలామంది తల్లి యొక్క పరిశుద్ధత అనే నీడలో పెరిగిన వాళ్ళు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి నోటిలో నుంచి రాకూడనివి. నేను చర్చికి వస్తున్నప్పుడు కారులో దేవుని అడుగుతున్నాను, ఏం చెప్పాలంటే కప్పలు కప్పలు కప్పలను వస్తున్నాయి. కప్పలేంటి ప్రభా? కప్పలు అంటే దర్శన గ్రంథంలో ఉంటుందన్నమాట. 16వ అధ్యాయంలో కప్పల స్పిరిట్స్ ఉంటాయి. 16వ అధ్యాయం దర్శన గ్రంథం. అక్కడ సైతాన్ నోటిలో నుంచి, యాంటీ క్రైస్ట్ నోటిలో నుంచి, అసత్య ప్రవక్త నోటిలో నుంచి కప్పలు బయటకు వస్తున్నాయన్నమాట. అది చెప్పారు. ఒక ఇల్లు నాశనం కావడానికి కారణము ఆ తల్లి నోటిలో నుంచి వచ్చిన అబద్ధాలు అన్నమాట. ప్రతి అబద్ధానికి కప్పల్ లాంటి ఈవిల్ స్పిరిట్స్ ఆ ఇంట్లోకి వచ్చేస్తాయి. అవి పిల్లల్ని పట్టుకొని పిల్లల్ని నాశనం చేస్తాయన్నమాట. నేను చూశాను, ఇతరుల గురించి మాట్లాడే వాళ్ళ నోరు ఎలా ఉంటుందో తెలుసా? కప్పలాగే ఉంటుంది, బెక్క 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 బెక్క. మీరు మాట్లాడిన ప్రతిసారి మీ పిల్లల్లోకి అపవిత్రాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అందువల్ల ఏం లాభం లేదు. చర్చికి వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉన్నాం, పూజ పెట్టించాము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇతరుల గురించి మాట్లాడుకోవడం అన్నమాట. మీ నోట్లో నుంచి అగ్ని రావాలి. దేవుని యొక్క వాక్యమే అగ్ని. హల్లెలూయా. మరియ తల్లి 3 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు యెరూషలేము దేవాలయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ హృదయంలో దాచుకొని మనసులో మననం చేసుకుంటూ ఆమె అంత వాక్యాన్ని ధరించింది అన్నమాట. ఇది బైబిల్లో లేదు, కానీ ఖురాన్ గ్రంథంలో 3వ అధ్యాయం, వాళ్ళు సురా అంటారు, సురా మిరియాం అంటారు. 3వ అధ్యాయంలో ఆ తల్లి గురించి, ఎలిజబెత్ అమ్మ గురించి కూడా ఉంటుంది వాక్యము. అందుకే సెయింట్ అగస్టిన్ అంటారు మరియ తల్లిని, షీ కన్సీవ్డ్ జీసస్ ఫస్ట్ ఇన్ హర్ మైండ్, దెన్ ఇన్ హర్ హార్ట్, దెన్ ఇన్ హర్ ఊమ్. యేసు ప్రభు అంటే వాక్యం అన్నమాట. మనసులోంచి, హృదయంలోంచి, శరీరంలో రూపుదిద్దుకున్నాడు. మీ నోట్లో నుంచి దేవుని వాక్యం వస్తే ఆ వాక్యం అగ్నిలాగా దుష్టాత్మల్ని కాల్చేస్తుంది. మీకేం చేయడం రాకపోతే నేను చెప్తున్నాను, కప్పల స్పిరిట్స్ని విడుదల చేయకండి. చదువుకోండి దర్శన గ్రంథం 16. ఒకసారి నేను చెప్తాను, ప్రభు వీళ్ళకి మళ్ళీ మళ్ళీ దర్శన గ్రంథం చెప్పు అని చెప్తున్నారు. 16వ అధ్యాయంలో కప్పల స్పిరిట్స్ నోట్లో నుంచి వస్తున్నాయన్నమాట.
భయంకరమైన తల్లులు, అలాంటి తల్లులు, జెసబెల్ లాంటి తల్లులు, బైబిల్లో అతాల్య లాంటి భయంకరమైన తల్లులు వంశాన్ని నాశనం చేశారు. జెసబెల్ కప్పల స్పిరిట్స్ని కలిగి ఉండి తన భర్తకి వంశానికే నాశనం తీసుకొని వస్తుంది అన్నమాట. అలాంటి తల్లులు ఉండదు. నేను ఇది చెప్తూ ఉన్నప్పుడు, ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రభు చెప్పారు, బైబిల్ తల్లులు అనే ఒక పుస్తకం రాయమ్మా అని. హల్లెలూయా. సైతాను వాడే ఆయుధం ఏంటంటే మన మీద సోమరితనము, తిండిపోతుతనము, నిద్ర. ఈ 3 సైతాన్ వాడే ఆయుధాలని మనం జయించాలి. నువ్వు పడుకుంటే ప్రొద్దున లేవలేనక్క ఎవరో చెప్పారు నాతో. ఒక పాపని తీసుకొని వెళ్ళాను నేను నల్గొండ కాలేజ్ చిల్డ్రన్కి, లిటిల్ ఫ్లవర్ కాలేజ్కి, హాస్టల్ చిల్డ్రన్కి వాక్యం చెప్పడానికి వెళ్తే నాతో ఒక పాప వచ్చింది. లేమ్మా 6 కూడా దాటిపోయింది, లే తల్లి, మనం ప్రొద్దున్నే లేచి ప్రార్థించాలంటే అదొక్కటి లేవలేనక్క, ప్రొద్దున ఒక్కటి లేవలేను, లేస్తే పర్లేదు, లేచిన తర్వాత బాగానే ఉంటాను కానీ లేవలేను. అప్పుడు నేను చెప్పాను, నువ్వు ఎలా లేవాలంటే నీ మంచం కాలిపోతుంది అనుకొని లేవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలిపోయినప్పుడు పడుకో కదా. హల్లెలూయా. సైతాను ఒక వ్యక్తిని నాశనం చేయాలంటే సోమరితనం అనేటటువంటి ఆయుధాన్ని వేస్తాడు. సోమరి మొదటి లక్షణం ఏంటంటే వేకు అనే లేవడు, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వర్క్, రేపు రాస్తాలే, ఆ స్థితికి వచ్చాను నేను. ప్రైజ్ ది లార్డ్. రేపు చేస్తాలే. హల్లెలూయా. హల్లెలూయా. జకరియా, ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు, దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నారు. మీరు చదవండి దేవుని ఆజ్ఞలు. ఎక్కడి నుంచి చదవాలి? పాత నిబంధన 10 ఆజ్ఞల తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 5, 6, 7 యేసుప్రభు చట్టం. అది 10 ఆజ్ఞలు మోషే చట్టం ఎలాగో నిర్గమకాండం 19, 20, 21, 22, 23 ఈ 5 మోషే చట్టం అంటారు అధ్యాయం. మత్తయి 5, 6, 7 క్రీస్తు చట్టం అంటారు అన్నమాట. అది చదవలేకపోతే ఇది చదవండి, దీన్ని పాటించండి. మీరు పాటిస్తూ ఉంటే మీ దగ్గర పెరిగే పిల్లలు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం బోధించే అవసరం లేదు. మమ్మ మార్గరెట్ పేదవాళ్ళకు అన్నం పెడుతుంటే చూశాడు డాన్ బోస్కో, చూసి పేదవాళ్ళ కొరకు స్ట్రీట్ చిల్డ్రన్ కోసం హోమ్స్ ఆయన ప్రారంభించాడు. వాళ్ళ మమ్మీ చనిపోయింది, డాన్ బోస్కో చనిపోయారు, 150 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆయన ప్రారంభించిన సేవ కొనసాగుతుంది. అది ఒక క్రైస్తవ కుటుంబం జీవించే తీరు. అంతోని వారు అంటారు, అంతోని వారి గురించి ఏం తెలుసు మీకు? ఆయన వాక్యం చెప్పని రోజే లేదు. 100 సార్లు బైబిల్ చదివారు. ఆయన నోట్లో నుంచి దేవుని వాక్యం వస్తూనే ఉంటుంది. అందుకే ఆయన చనిపోయి 800 సంవత్సరాలైనా ఆయన నాలుక ఇంకా జీవించే ఉంది. ప్యూర్ టంగ్, హోలీ టంగ్, విచ్ స్పోక్ ఓన్లీ ద హోలీ వర్డ్, విచ్ ఆల్వేస్ స్పోక్ ట్రూత్, ఈజ్ అలైవ్ టిల్ టుడే. క్లాప్ యువర్ హ్యాండ్స్. హల్లెలూయా. ఇది ఒక్కటి నేర్చుకోండి. మీ జీవితంలో అబద్ధాలు చెప్పకుండా ఉండడం నేర్చుకోండి. అంతోని వారి దగ్గరికి వచ్చినప్పుడు మీరు పూలమాలలు వేస్తే వేసుకోండి, దానికి నేనేమన్నాను, కానీ మీరు సత్యం పలికినప్పుడు ఆయనకు పూలమాల వేసినట్టు. బైబిల్లో ఒక వ్యక్తి నుంచి, పునీతుల నుంచి ఒక మంచి నేర్చుకొని దాన్ని పాటిస్తే వాళ్ళని ప్రేమించినట్లు. నాకు దండ వేస్తే నన్ను ప్రేమించినట్లు అనలేదు యేసు ప్రభు. యోహాన్ 14:15లో మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు. వేర్ డు యూ స్టాండ్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ లవ్ జీసస్ యూ విల్ ఫాలో హిస్ కమాండ్మెంట్స్. దెన్ ఐ విల్ ప్రే టు ద ఫాదర్. నా ఆజ్ఞలు పాటించినప్పుడు నేను మీ కొరకు ప్రార్థిస్తాను తండ్రిని. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మని మీకు ఇస్తారు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు. పరిశుద్ధాత్మ మనల్ని యేసు రక్తంతో, యేసు వాక్యంతో శుద్ధి చేసి పరలోకానికి తీసుకెళ్ళడానికి పరలోకం నుంచి వచ్చాడు. ఒకవేళ మనం ఇలాగే ఉన్నప్పుడు యేసు ప్రభు మేఘాల్లోకి వస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని యేసు ప్రభుకి మేఘాల్లో అప్పగించి పరలోకానికి వెళ్ళిపోతాడు. అది పరిశుద్ధాత్మ యొక్క చివరి పని. ఆత్మ ఉండాలంటే వాక్యం ఉండాలి. ఎంత వాక్యం ఉంటే అంత ఆత్మ వస్తారనమాట. వాక్యం ఉన్న చోటే ఆ ఆత్మ కూడా ఉంటారు, పరిశుద్ధాత్మ. కనుక మీరు వాక్యాన్ని హృదయంలో దాచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె హృదయంలో వాక్యం దాచుకొని దాన్ని మననం చేస్తుంది అని లూకా రాస్తున్నాడు మరియ తల్లి గురించి 2:18లో.
హల్లెలూయా. జకరియా ఎలిజబెత్ అమ్మలు చూడండి దేవుని సేవ చేస్తున్నారు. ఆ రోజులలో యాజకులు వివాహం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రొటెస్టెంట్ పాస్టర్స్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, వివాహం చేసుకుంటారు. ఆయన జకరియా మరితో పాటు ఎలిజబెత్ అమ్మ కూడా సేవ చేస్తుంది. కానీ వాళ్ళకి కడు వృద్ధులైపోయారు, వాళ్ళకి సంతానం లేదు. మాకు పిల్లల్ని ఇవ్వలేదు, నేను ఎందుకు సేవ చేయాలి అన్నారా? దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వకుండా ఉండడానికి కూడా ఒక ప్రణాళిక ఉండొచ్చు. ఎందుకంటే యేసుప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాలి. యేసుప్రభు టైం రాంది యేసుప్రభు పుట్టరు. కనుక ఈ ఎలిజబెత్ అమ్మని అన్ని రోజులు గొడ్రాలుగా ఎందుకు ఉంచారంటే పరిశుద్ధ ఆత్మ ఆమెని శుద్ధి చేశారు. శుద్ధి చేసి వృద్ధాప్యం వచ్చే వరకు శుద్ధి చేశారు. 90 సంవత్సరాలు ఉండొచ్చు సారాలాగా. పరిశుద్ధంగా చేయడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. గర్భం పరిశుద్ధంగా అయిన తర్వాత అప్పుడు ఆమె గర్భం ధరించింది. లూకా 1:14 అక్కడ కూడా గాబ్రియల్ దూత చెప్తున్నాడు జకరియాతో, దేవుని సేవ చేస్తున్నప్పుడు చెప్తున్నాడు. చూడండి, మీరు దేవుని సేవ చేసినప్పుడు మీకు మంచి గుడ్ న్యూస్ వస్తుంది. కూర్చొని ఇలా వాక్యం వినిపోతే గుడ్ న్యూస్ రాదు. ఆయన దేవుని పని చేస్తున్నప్పుడు ఒక శుభవర్తమానం వస్తుంది. నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది. ఆయనకి నువ్వు యోహానన్ పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి కూడా దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే పేరులో చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు తల్లి గర్భంలో పరిశుద్ధాత్మతో అభిషేకించబడతాడు. మద్యమును సేవించడు, అనేకులకు సంతోషకారణమవుతాడు. ఏలియా ఆత్మని కలిగి ఉంటాడు. తల్లి గర్భంలో పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన ఈ బప్తిస్మ యోహాను ఏలియా ఆత్మని కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మని తల్లి గర్భంలో పొందిన వాళ్ళు సైతాను యొక్క మద్యాన్ని సేవించరు. పరిశుద్ధాత్మని తాగేవాళ్ళు సైతానిచ్చే అపవిత్రమైన మద్యాన్ని సేవించరు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ మాటలు మీరు చెప్పుకోనండి. ఇప్పటికైనా చెప్పండి. నేను అనుకుంటా అందరూ గర్భం ధరించిన వాళ్ళు ఈ ప్రార్థన చేసుకుంటే ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా తాగుబోతులు లేకుండా ఉంటారు కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా బైబిల్లో 54 సార్లు రాసింది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తల్లి గర్భంలో పరిశుద్ధాత్మతో రూపుదిద్దిన కొడుకు చక్కగా ఆయన పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న అంటాడు లూకా 1:76 నాయనా నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అని పిలువబడతావు. పాప క్షమాపణ మూలంన రక్షణ కలుగునని ప్రజలకి తెలియజేయడానికి ప్రభు ముందుగా వెళ్ళి ప్రభు మార్గాన్ని సిద్ధం చేస్తా అని తండ్రి కొడుకుని గురించి ప్రవచిస్తున్నాడు. మీ పిల్లలకి మీరు కూర్చొని చెప్పచ్చు కదా ఈ మాట, చెప్పండి, వాళ్ళ కోసం ప్రార్థించండి. రక్షణ పాప క్షమాపణ యేసు ప్రభు ద్వారా లభిస్తుంది. ఆయన ఒక్కడే పాపాలని క్షమిస్తాడు. ఆయన రక్తంలో మనకి పాప క్షమాపణ ఉంటుంది. కనుక మనం పరలోకానికి వెళ్తాం. మీ పిల్లలకి చెప్పి మీ పిల్లలు అందరికీ చెప్పాలని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 12 సంవత్సరాల అమ్మ నాన్న దగ్గర పెరుగుతాడు. దేవాలయంలో దేవుని వాక్యం వింటాడు. ఆయన శరీరంలో బలంగా కాలేదు కానీ ఆత్మబల సంపన్నుడయ్యాడు. మన శరీరంలో మనకి ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ దేవుని వాక్యం వల్ల బలంగా అయిపోతుంది. మన శరీరం కోసం మనం జిమ్కి వెళ్తాం, అన్నీ తింటాం కదా. ఇప్పుడైతే యవనస్తులు ఎక్కువ టైం అక్కడే గడుపుతున్నారు కదా. నేను అనుకుంటా నీ మట్టి కుండ కోసం ఇంత చేస్తున్నావు, ఈ మట్టి కుండ నీ ఆత్మని మొయ్యడానికి ఉంది. ఆత్మ కోసం ఎక్సర్సైజ్ ఎందుకు చేయకూడదు? వాక్యం అనే అన్నం ఎందుకు పెట్టకూడదు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చక్కగా 12 సంవత్సరాలు అమ్మ నాన్న దగ్గర పెరిగి తర్వాత వెళ్ళిపోతాడు. 12 సంవత్సరాల తర్వాత యోర్దాను నది ఒడ్డున పుట్ట తేనె తాగుతూ మిడతలు భుజించుచు ఒంటె రోమంలో వస్త్రములు ధరించుకుంటూ ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రజలారా పశ్చాత్తాపపడండి, లేనిచో గొడ్డలి సిద్ధంగా ఉంది దేవుని చేతిలో. మేము అబ్రహాము సంతతిని మీరు గర్వించకండి, మేము పుట్టు క్రైస్తవులని మీరు గర్వించకండి అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకి బాప్తిస్మం ఇచ్చిన ఒక మహోన్నతమైన వ్యక్తి పరిశుద్ధమైన గర్భంలో పుట్టాడు.
యేసుప్రభు అంటాడు బాప్తిస్మ యోహాన్ గురించి, స్త్రీకి పుట్టిన వాళ్ళలో బాప్తిస్మ యోహాన్ అంతటి గొప్పవాళ్ళు ఇంకొకరు లేరు. మత్తయి 11:11 స్త్రీకి పుట్టిన వాళ్ళు అంటున్నాడు. అక్కడ అర్థమవుతుంది కదా, అంటే అక్కడ గొప్పతనం ఎవరిది చెప్పండి? ఎలిజబెత్ అమ్మది అన్నమాట. ఏ తల్లి నిన్ను కన్నదో అంటారు కదా, గొప్పవాడైతే యేసుప్రభు ఒకసారి వాక్యం బోధిస్తుంటే ఒక స్త్రీ లేస్తుంది, ఆయన ఎంత చక్కగా బోధిస్తున్నాడు. అబ్బా, ఆమెకు సంతోషం వేసి, నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థనములు దాన్ని ఏ తల్లి నిన్ను కన్నదో. ప్రైజ్ ది లార్డ్. ఏ తండ్రి నిన్ను కన్నాడు అంటారా? అనరు. ఎవరి గర్భంలోంచి వచ్చాడో వాళ్ళది ఎక్కువ బాధ్యత ఉంటుంది. తండ్రి బాధ్యత కూడా ఉంటుంది. ఈ మాట వింటే ఇంకా వాళ్ళు మగవాళ్ళు సిస్టర్ చెప్పారు కదా, నువ్వే చూసుకో, నువ్వే ప్రేయర్ చేసుకో నీ పిల్లలతో, నేను వెళ్ళి తాగి తిని నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి పిల్లలకి చెప్పాలి, భర్త భార్యకి వాక్యం చెప్పాలి. ఎఫెసీ 5:26లో ఉంటుంది, భర్త భార్యని వాక్యంతో కడిగి శుద్ధి చేయాలి, పరిశుద్ధంగా దేవునికి సమర్పించాలి అని ఉంటుంది. యేసు ప్రభు మనల్ని ఎలా రక్షించాడో తన శిలువ మరణం ద్వారా భర్త తన భార్యని అలా రక్షించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మిగతా తల్లులన్నీ మనం చూసినట్లయితే కొంతమంది తల్లులు చెప్పుకోకూడని తల్లులు కానీ చెప్పుకోవాలన్నమాట. సంసోన్ తల్లి పేరు చెప్పబడలేదు. న్యాయాధిపతులు 12 మంది పరిపాలిస్తారు యెహోషువ తర్వాత. అందులో మరి ద మోస్ట్ పాపులర్ జడ్జ్ ఈజ్ శాంసన్. డెబోరా, గిద్యోను, శాంసన్ ఈ ముగ్గురిలో కూడా చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు, ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్ అంటారు ఆయన. న్యాయాధిపతులు 13, 14, 15, 16 అధ్యాయాల్లో ఈయన గురించి చెప్పబడుతుంది అన్నమాట, శాంసన్ గురించి. వాళ్ళ అమ్మకి చాలా రోజులు పిల్లలు ఉండరు. వాళ్ళ నాన్న పేరు ఉంటుంది మనోవా, అమ్మ పేరు చెప్పరు. ఎందుకంటే చెప్పుకోదగిన తల్లి కాదనమాట ఆమె. వాళ్ళు పొలంలో పనిచేస్తుంటే దేవదూత వచ్చి చెప్తాడు, అమ్మ నువ్వు గొడ్రాలుగా ఉన్నావు, కానీ ఇప్పుడు గర్భం ధరించి కుమారుని కంటావు, కనుక ఘాటైన మద్యం సేవించకు, అపరిశుద్ధమైనది నువ్వు తినకు అని చెప్తాడనమాట. చెప్తే ఆమె గర్భం ధరిస్తుంది, కానీ అలాగే అపరిశుద్ధమైనవి మద్యం తాగుతూ ఉండొచ్చు అనమాట. మళ్ళీ రెండోసారి దేవుడు పంపిస్తాడు, ఆమె చెప్తే కూడా అలాగే ఉంది. గర్భంలో ఉన్న బిడ్డకు ఆ లక్షణాలన్నీ వెళ్ళిపోతాయి, తల్లి లక్షణాలన్నీ వెళ్ళిపోతాయి. కనుక రెండోసారి పంపించి చెప్తాడు, నువ్వు గర్భం ధరించున్నావు, నువ్వు అపరిశుద్ధమైన తినకు, అపరిశుద్ధమైన మద్యం సేవించకు అని చెప్తాడు. అయినా కూడా ఆమె మారినట్టుగా కనబడదు. పెద్దగా అయిన తర్వాత చూడండి, సంసోను, త్రాగుబోతు తల్లికి పుట్టిన సంసోను వ్యభిచారిగా మారుతాడు. అలా వ్యభిచారిగా ఎంతమంది స్త్రీల దగ్గరికి వెళ్తున్నాడు. కానీ ఆయన ఎవరు తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలకి జడ్జి. ఆయన జడ్జిగా 20 సంవత్సరాలు ఉండి, ఒక అధికారిగా ఉండి ప్రజల్ని పరిపాలిస్తూ చీకటి పనులు చేస్తున్నాడు అన్నమాట. కనుక అధికారంలో ఉన్న వాళ్ళు చీకటి పనులు చేస్తే ప్రజల మీద ఎంత ప్రభావం ఉంటుందంటే, మీరు 17వ అధ్యాయం న్యాయాధిపతులు చదివితే 16లో సంసోను న్యాయాధిపతిగా ఉన్న తర్వాత ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. ఒక పెద్ద గ్యాంగ్ రేపు అక్కడ జరుగుతుందన్నమాట. ఆ రోజులలో అంత పెద్ద ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు, అంత పెద్ద పాపం జరిగింది. ఎందుకంటే న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి చాలా పాపం చేసిన వ్యక్తిగా ఉంటాడు, స్త్రీలోలుడుగా ఉంటాడనమాట. హల్లెలూయా. మగవాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. ఒక భర్తకి ఒకే భార్య, ఒక ఆదాముకి ఒకే అవ్వ. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, అందరికీ చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ పరిశుద్ధత పడక పరిశుద్ధంగా ఉంటే మీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. మీ జీవితంలో నీ భర్త తప్ప, నీ భార్య తప్ప ఇంకొక స్త్రీ పురుషుడు లేకుండా ఉంటే, మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉంటే, హీబ్రూ 13:4 ప్రకారం మీ పిల్లలు పరిశుద్ధమైన వాతావరణంలో గొప్పవాళ్ళుగా తయారవుతారు. హల్లెలూయా. పాపం చేస్తూ చర్చికి వస్తే ఏం లాభం ఉండదు. చర్చికి వచ్చినప్పుడు వాక్యం విన్న దాని ప్రకారం మనల్ని సరి చేసుకోవాలి. రోజు ఒక వాక్యమైనా మనల్ని సరి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత మరి బైబిల్ తల్లులు నూతన నిబంధనలోకి మనం హన్నా, పాత నిబంధనలో హన్నా మంచి తల్లి అన్నమాట. తనకి పిల్లలు లేరని భర్త ఇంకొక ఆమెను చేసుకుంటాడు, పెనిన్నా. ఆమెకు పిల్లలు పుడతారు, కానీ ఆయన చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు. ఎల్కానా
మంచి వ్యక్తిగా ఉన్నాడు, కానీ ఇద్దరు భార్యల్ని పెళ్లి చేసుకోకూడదు. దేవుడు ఏదైతే చేశాడో అదే ఆయన బోధించేదన్నమాట. మొదటి వివాహం ఆదాముకి ఒక్క ఎముకను తీసి ఒక్క అవ్వని చేశాడు. అంటే అందరూ కూడా ఒక భర్తకి ఒకే భార్య, అంతే, ఇంకొక రూల్ లేదు. ఆయన చేసుకున్నాడు కదా, నేనేం చేసుకోకూడదు లేదు. ప్రభు రెండో పెళ్ళిని వ్యభిచారం అన్నారు. మత్తయి సువార్త 5:31 నుంచి మీరు చూస్తే అంటే భార్య బ్రతికి ఉండగా, భర్త బ్రతికి ఉండగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్కానాకి హన్నా గొడ్రాలుగా ఉంది, పెనిన్నా పిల్లల్ని కలిగి ఉంది. కానీ తన భార్య పిల్లలందరినీ తీసుకొని దేవాలయానికి వస్తాడనమాట. ఇది తండ్రులందరూ నేర్చుకోవాలి. మీరు చర్చికి వచ్చేటప్పుడు మీ భార్య పిల్లల్ని తీసుకొని రండి. హల్లెలూయా. మీరిద్దరు ఏకమైంది, భార్య భర్తల్ని చేసింది దేవుడే కదా చర్చిలో. మరి అప్పుడు మీరిద్దరు మీకు పిల్లల్ని ఇచ్చింది దేవుడే కదా, కాబట్టి అందరు కలిసి రావాలి దేవాలయానికి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏలి గురువుగారు ప్రసాదం ఇచ్చినప్పుడు హన్నా ఇటువైపు ఉంటుంది ఎల్కానాకి, పెనిన్నా ఇటు, ఆమె పిల్లలు ఇటు ఉంటారు. ఈయన ఎల్కానా ఏం చేస్తాడు, ప్రసాదం ఇచ్చినప్పుడు ఒక లడ్డు అనుకోండి, ఆ రోజులలో 2 భాగాలు హన్నాకి ఇచ్చి ఒక్క భాగం ఈమెకి ఇస్తాడు. ఈమెకి కోపం వచ్చేస్తుంది అనమాట. ఈమెకి పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలనా, నీకు 2 భాగాలు ఇచ్చారు అంటారు. పాప ఆమె తినబోతూ ఆగిపోయి ఏడ్చేస్తుంది. భర్త అంటాడు, నువ్వు ఏడవకు, ఈమె అలాగే మాట్లాడుతుంది. కానీ ఆమె అనుకుంటుంది, దేవుడు నాకు ఈరోజు ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలి. ఆ దేవాలయానికి వచ్చి కన్నీరు కారుతూ ఉంటే హృదయంతో మాట్లాడుతుంది, పెదవులతో కాదు. మీకు చాలా అవమానం జరిగి కన్నీళ్ళు వస్తున్నాయంటే దేవుడే మిమ్మల్ని కన్నీటితో ప్రార్థన చేయడానికి ఆ అవమానమైన సిచ్యువేషన్ని ఇచ్చారు. కనుక ఆ వ్యక్తుల వెనకాల పడి అరవకుండా మీ జీవితంలో మార్పు రావడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం. ఆమె హృదయంతో అడుగుతుంది దేవుణ్ణి, ప్రభువా ఒక బిడ్డను నువ్వు ఇస్తే గొడ్రాలనే పేరు పోతుంది, ఇదే దేవాలయంలో నీకు సేవకి ఇస్తాను, హృదయంతో అడుగుతుంది. అప్పుడు ఏలి ముందు ఏదో అంటాడు, తాగి వచ్చావమ్మ దేవాలయానికని. ఎందుకంటే సంసోన్ తర్వాత జరిగిందనమాట. కనుక ఆడవాళ్ళు కూడా తాగి దేవాలయానికి వచ్చే రోజులు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం సంతోషపడాలి, మనం అలా లేం కదా. ప్రైజ్ ది లార్డ్. తాగి వచ్చావమ్మ అంట, లేదయ్యా, హృదయంలో బాధ కన్నీరులాగా వస్తుంటే ఒక బిడ్డని మన దేవుడిని అడుగుతున్నా. అప్పుడు ఏలి బాధపడి, అయ్యో తొందరపడి మాట్లాడాను, అమ్మ దేవుడు నీ మనం ఆలకించి బిడ్డనిచ్చుదురుగాక. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు బిడ్డని ఇస్తారు. బిడ్డ 3 సంవత్సరాలు పాలు మర్చిన తర్వాత దేవాలయంలో ఇస్తుంది. ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుడు అప్పుడు ఆమెకి 3 కొడుకులు, 2 బిడ్డల్ని ఇస్తారు. ప్రతి సంవత్సరం పండుగకు వచ్చినప్పుడు బిడ్డకు ఒక చొక్కా కుట్టుకొని వచ్చి చుక్క తొడిగేదన్నమాట. ప్రతి సంవత్సరం అంటే 30 సంవత్సరాలు వచ్చే వరకు అనమాట. ఆ బిడ్డకి చొక్కా తొడుగుతుంటే పెద్దవాడవుతాడు. ప్రభు ఏం చెప్పారు తెలుసా, తల్లి ప్రార్థన బిడ్డకి చొక్కా తొడిగినట్లుగా ఉండాలి. అప్పుడు సైతాను శక్తులు ఎటువైపు నుంచి కూడా బిడ్డల్ని తాకకుండా ఉండాలి, ఒక చిన్న రంధ్రం లేకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నోవా ఓడ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? నోవా ఓడ అంటే బైబిల్ గ్రంథం, దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఓడలో జలప్రళయం నుంచి నోవా తన భార్య బిడ్డల్ని కాపాడాడు. వాక్యంలో కడుపులో బిడ్డ నీళ్ళలో తిరుగుతుంది కదా, దేవుని వాక్యం అంటే నీళ్ళే. మీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాక్యం అనే నీళ్ళలోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తల్లి బాధ్యత అన్నమాట అది. అలా మీరు మీ పిల్లల్ని పెంచాలి. హన్నా ఒక ప్రార్థించే తల్లి. ఒక్కరోజు నేను అడుగుతున్నా, మీ పిల్లల గురించి బాగాలేదు అంటున్నారు కదా, మాంసం తినకుండా కఠినంగా దావీదు పడుకుంటాడు. తన కొడుక్కి జబ్బు చేస్తే కఠినంగా కటిక నేల మీద పడుకున్నాడు. 7 రోజులు అన్నం తినలా. కొడుకుని స్వస్థపరచు ప్రభు అని మీ ఒక్కొక్క తల్లి చెప్పండి, నేను కూడా చెప్తా. పిల్లల కొరకు మటన్ తినకుండా, మంచి బట్ట లేకుండా మీ శరీర కోరికల్ని మీరు చంపుకొని త్యాగం చేస్తే మీ పిల్లలు తప్పకుండా పునీతులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాడు కొడుకు కోసం.
మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు మీ పిల్లల కోసం అని వాళ్ళకి తెలియాలి. హన్నా తన కొడుక్కి చొక్కా కుట్టించిందంటే మీ ప్రార్థన ఏమంటారు, బుల్లెట్ ప్రూఫ్ అంటారు కదా, సేటన్ ప్రూఫ్ లాగా ఉండాలన్నమాట. పెద్దగా అవుతుంటే పెద్ద పెద్ద బుల్లెట్ ప్రూఫ్, సేటన్ ప్రూఫ్గా మీ పిల్లలు ఎటువైపు నుంచి కూడా దుష్టుడు రాకూడదు. నా పిల్లల చుట్టూ పరిశుద్ధాత్మ అగ్ని ఉండునుగాక, దేవదూతలు నా బిడ్డల చుట్టూ శిబిరాన్ని పన్ని ఉంచుదురుగాక, యేసు రక్తపు కోటలో నా పిల్లలు ఉందురుగాక, నా పిల్లల జీవితంలో దేవుని చిత్తం జరుగునుగాక. నా చిత్తం జరగకూడదు, వాళ్ళ చిత్తం జరగకూడదు. హల్లెలూయా. ప్రభువా నీ రాజ్యం, నీ నీతి, శాంతి, సంతోషం నా బిడ్డల్లో వచ్చునుగాక. హల్లెలూయా. ఒక ప్రార్థించే తల్లిగా ఉండండి, దేవుని కొరకు పిల్లల్ని పెంచే తల్లిగా ఉండండి. బిడ్డని ఇచ్చినప్పుడు దేవునికి వందనాలు చెప్తుంది అన్న. సరిగ్గా మరియ తల్లి పాడిన పాట, వందన గీతం ఇది ఒకేలాగా ఉంటుంది. నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది అని. ఒక తల్లి ఇంట్లో వందనాలు చెప్తూ ఉంటే, స్తుతి పాటలు పాడుతూ ఉంటే మీకు తెలుసా వాళ్ళ చుట్టూ పరిశుద్ధాత్మ అగ్ని కంచె ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. మీరు ఏ విషయంలో నల్లగొట్టబడ్డారో చెప్పండి. గోధుమ గింజ భూమిలో పడి నశించనిదే ఫలించదు. నేను చెప్తున్నాను, నా తల్లి నల్లగొట్టబడింది మా ఇంట్లో, అన్ని వైపుల నుంచి కష్టాలు. ఆమె నల్లగొట్టబడి నశించబడింది కాబట్టే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సలోమి అమ్మ గురించి దేవుడు నిన్న నేను టీవీలో వాక్యం చెప్పాలి, సాటర్డే శుభవార్త 7 o'clock. సలోమి అమ్మ కోసం నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు చెప్పారు, ఈ మాటతో నువ్వు మొదలుపెట్టు నీ సందేశం అని చెప్పారు. ఏంటి అంటే, ఒక తల్లి తనని దేవునితో కనెక్ట్ చేసుకొని తన పిల్లల్ని దేవునికి కనెక్ట్ చేయాలి, తన భర్తని దేవునికి కనెక్ట్ చేయాలి. అదే తల్లి యొక్క మొదటి బాధ్యత. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు 12 మంది శిష్యులు, కొంతమంది స్త్రీలు అక్కడ ఉంటారు. అంటే ప్రభుకి శిష్యులకి సేవ చేసే స్త్రీలు. అందులో సలోమి అమ్మ కూడా ఉంటుంది. యోహాను యాకోబుల తల్లి, జబదాయి కుమారుల తల్లి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను పిలిచాడు. పేరు పెట్టి పిలవలేదు, సలోమి అమ్మ అని. అంటే భర్తని కూడా చాలా గౌరవించాడు. వాళ్ళు అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. 12 మంది శిష్యులు ఉంటారు. యేసు ప్రభు అక్కడ కూర్చుని ఉంటాడు కుర్చీలో. ఆమె వచ్చి మోకరిస్తుంది. సలోమి అమ్మ యేసు ప్రభు ముందు మోకరించి, ప్రభువా నాదొక మనవి, కొడుకులు ఇద్దరిని పక్కన పెట్టుకొని వస్తుందన్నమాట. ఏంటమ్మా చెప్పు అంటే, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు కదా, తర్వాత సింహాసనం మీద కూర్చుంటావు కదా పరలోకంలో. కూర్చున్నప్పుడు నీ కుడి ప్రక్కన నీ ఎడం ప్రక్కన నా 2 కొడుకుల్లో ఒకరు కుడి ప్రక్కన ఒకరు ఎడం ప్రక్కన కూర్చోవాలి. ఇంకా వేరే ఏమన్నా ఉందా పరలోకంలో మిగిలింది? పరలోకం గురించి అంత శ్రేష్టమైనటువంటి కోరిక తల్లి కోరిందనమాట. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లల గురించి ఒక్కరోజు మీరు పరలోకం గురించి మీరు ప్రార్థించండి. ప్రార్థించలేదు నేను చెప్పట్లేదు. పరలోకంలో దేవుని మహిమను మీరు చూడాలి. పరలోకం నుంచి దేవుని ఆత్మని పొందాలి. అదే అసలైన ఐశ్వర్యం. దేవుని దూతల్ని పొందాలి మనం. దేవుని స్వరాన్ని మనం వినాలి పరలోకాన్ని గురించి. హల్లెలూయా. ఆమె ప్రార్థిస్తున్నప్పుడు తన కొడుకులు ప్రక్కనే ఉండి వింటున్నారా లేదా? విన్నారు కదా. మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ పిల్లలు వాళ్ళు వినాలి వాళ్ళ కొరకు మీరు ఏం ప్రార్థిస్తున్నారో. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నేను రాత్రిలో చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ప్రక్కలో పడుకునేది, నేను చెల్లి ఇద్దరం కూడా. 2 గంటలకి 3 గంటలకి లేచి మా అమ్మ ప్రార్థిస్తుంది. గేదెలు ఉండేవి, వాటికి అన్నం పెట్టి అది గడ్డి వేసి మరి నీళ్లు పెట్టేసి కుడితి నీళ్ళు ఉంటుంది పెట్టి మళ్ళీ మంచం మీద కూర్చొని ప్రార్థిస్తాం. కొంచెం ఇట్లా కళ్ళు తెరిచి చూస్తే ప్రార్థిస్తూ కనపడేది అనమాట. మీరు ఏది ప్రార్థిస్తున్నారో మీ పిల్లలు వినాలి. ప్రభువా ఎస్తేర్ మీద మీ కృప ఎంతో ఉంది, మీ కృప నా బిడ్డల మీద ఉండాలి. యోసేపుని నువ్వు ఫలించే కొమ్మగా ఆదికాండంలో గవర్నర్గా చేశావు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేశావు. నా బిడ్డల్ని కూడా అలా చేయండి. నా బిడ్డలు నీ స్వరాన్ని వినాలి. వాళ్ళని పరిశుద్ధాత్మతో నింపండి. పరిశుద్ధాత్మ మన ఆత్మని, పరిశుద్ధాత్మ తండ్రి దేవునితో కనెక్ట్ చేస్తాడనమాట. లింక్, శాటిలైట్ లింక్ లాగా. అప్పుడు మన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని దగ్గర తీసుకెళ్తాడు. దేవుని దగ్గర నుంచి బ్లెస్సింగ్స్, దేవుని యొక్క చిత్తం మనకి తెలియజేస్తాయి. ఈ లింక్ లేకుండా ఉన్న వాళ్ళే ఆచారాలు చేసే క్రైస్తవులుగా ఉంటారు. పరిశుద్ధాత్మతో లింక్ ఉంటే
నువ్వు ఎక్కడైనా ప్రార్థించవచ్చు, మంచం మీద పడుకొని కూడా ప్రార్థించవచ్చు, బాత్రూంలో ప్రార్థించుకోవచ్చు. జీసస్ ఎక్కడైనా నీతో ఉంటారు. నీకు ఒక ప్రత్యేకమైన ప్లేస్ అంటే ఇక్కడ అందరం కలిసి ఆరాధించాలి, అది వేరే. కానీ యూ హ్యావ్ టు బి కనెక్టెడ్ విత్ గాడ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం ప్రత్యేకమైన జీసస్ ఎక్కడంటే అక్కడ దారిలో వెళ్తూ వెళ్తూ బోధించారు కదా. కనానీయ స్త్రీ గుర్తొచ్చేసింది నాకు ఇప్పుడు అలా చెప్పడం వల్ల. ఆయన తూరు సిదోను ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు మత్తయి 15:22లో. అలా వెళ్తూ ఉన్నప్పుడు అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి మధ్యధరా సముద్రం ఒడ్డున అలా నడుస్తూ నడుస్తూ వెళ్తే అక్కడ తూరు సిదోను ప్రాంతాలు ఉంటాయి, అన్యులు ఉంటారు, కనానీయులు ఉంటారు. ఆ కనానీయ స్త్రీ ఒక ఆమె వచ్చి అంటుంది, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏమంటే చెప్పండి, యేసు దావీదు కుమారుడా కరుణించు. ఎంత అడుగుతుందో అనమాట, అడుగుతూ ఉంది, యేసు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటుంటే అడుగుతుంది మైల్స్ అయిపోతుంది, ఆన్సర్ చెప్పట్లా. పీటర్కి కోపం వచ్చేస్తుంది అనమాట. ముందు రెస్పాండ్ అయ్యేది పీటరే, మిగతా వాళ్ళు గమ్మునుంటారు. నోరు తెరిస్తే ఏమవుతుందో, నోరు తెరకపోతే ఏమో. అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోడు. మీరు ఏదో ఒకటి రియాక్ట్ అయింది చెప్పేసేయాలి బయటికి. మీకు వినపడట్లేదా, ఆమె మన వెంటబడి అరుస్తుంది కదా, ప్రభా మీకు వినపడట్లేదా ఏంటి? అప్పుడు ప్రభు కూల్గా చెప్తారు, నేను ఇజ్రాయెల్ ప్రజల కోసం వచ్చాను, చెదరిపోయిన గొర్రెలు ఇజ్రాయెల్ ప్రజల కోసం వచ్చాను. అప్పుడు ఆమె ఇంకా విడిచిపెట్టకుండా వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటుంది. కనికరించు ప్రభా, నా కూతురు దయ్యం పట్టి ఉంది, చాలా బాధపడుతుంది, కాళ్ళు పట్టుకుందంటే ఇంకా ఆయన నడవగలుగుతారా? ముందుకి నడవలేరు. ఇంకా నువ్వు నడవడానికి వీలేదు. నువ్వు జవాబు చెప్పిన తర్వాతే నడవాలి, అంతే. యేసు ప్రభు కూడా అలాగే చెప్పాలి, నువ్వు జవాబు చెప్పాల్సిందే, నేను విడిచిపెట్టాను. హల్లెలూయా. అమ్మా, బిడ్డల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేయొచ్చా? అది న్యాయం కాదు కదా. అంటే ఇజ్రాయెల్ ప్రజల బిడ్డలు ఆ కనానీయులు కుక్క పిల్లలు అని అనమాట. అవును ప్రభా, వేయకూడదు, కానీ బిడ్డలు తింటుంటే కింద పడిపోతాయి రొట్టె ముక్కలు, అవి కుక్క పిల్లలు తింటాయి కదా. అంటే ఆమెకి రోషన్, కుక్క పిల్లలు అంటావా నన్ను, నా కూతురు కుక్క పిల్ల అంటావా, నువ్వు కాకపోతే ఇంకొకరి దగ్గర వెళ్తాను అనిందా? నిజమే ప్రభువా, తగ్గించుకుందా అనమాట. నిజమే ప్రభువా, వేయకూడదు, కానీ వాళ్ళు తింటుంటే కింద పడ్డ కుక్క పిల్లలు తింటాయి. అంటే హీలింగ్ ఈజ్ లైక్ అ చిల్డ్రన్స్ బ్రెడ్ అనమాట. అందరికీ స్వస్థత ముందు యేసు ప్రభు ఇచ్చేది. అందుకే ఇప్పుడు చాలామంది దగ్గరికి వస్తుంటారు, బ్రదర్స్ దగ్గర చూడండి, అందరికీ స్వస్థత ఇవ్వాలని యేసు ప్రభుకి ఇష్టం. అప్పుడు ప్రభు అంటారు, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వెంటబడాలి, నేను విడిచిపెట్టను, నా కొడుకుని నువ్వు బాగు చేసే వరకు, నా కూతుర్ని బాగు చేసే వరకు విడిచిపెట్టను. నువ్వు మంచి కానుకలు ఇస్తావు కదా, నా పిల్లలు మంచి కానుకలు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయినారు, నువ్వు బాగు చేయి. హల్లెలూయా. కనానీయ స్త్రీ వెంటబడినట్లుగా వెంటబడాలి, ముందుకి వెళ్ళడానికి వీలేదు, నా పిల్లల్ని బాగు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చాలామంది తల్లులు ఉన్నారు బైబిల్లో. మీరు నా కోసం ప్రార్థించండి, నేను రాయాలి అని ప్రభు చెప్పారు. బైబిల్ తల్లుల గురించి రాయమ్మని. కనని వాళ్ళకి తల్లులుగా ఉండడం అన్నమాట. డెబోరా ఇజ్రాయేల్ పాలిట తల్లి, ఆమె కూడా న్యాయాధిపతి. దేవుడు పురుషులని జడ్జెస్ని చేసినట్లే స్త్రీలని కూడా చేశాడు న్యాయాధిపతి. 12 మందిలో బెస్ట్ న్యాయాధిపతి ఈమెనే. మగవాళ్ళు 11 మంది, వాళ్ళందరూ పడిపోయారు, కానీ డెబోరా పడిపోదు. స్త్రీలు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నేను కొట్టండి అంటే కొడతాను. హల్లెలూయా. ఆమె ఇజ్రాయెల్ ప్రజలకి 40 సంవత్సరాలు జడ్జిగా ఉండి ఆమె దగ్గరికి తగాదాలు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ వాక్యం సహాయంతో తగాదా తీరుస్తుంది, సమాధానపరుస్తుంది అన్నమాట. మీరు కూడా అలా సమాధానపరిచే బిడ్డలుగా ఉండండి. అందరినీ 40 సంవత్సరాలు వాక్యంలో నడిపించి డెబోరా ఇజ్రాయేల్ పాలిట తల్లి, ఆత్మీయ తల్లిగా నిలిచిపోయిందన్నమాట. మీ కన్నవాళ్ళకే కాదు, మదర్ తెరీసాని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రపంచానికే తల్లి అయింది. మీరు కూడా కొన్నిసార్లు మీ అత్తకి తల్లి కావచ్చు, అత్త కోడలికి తల్లి కావచ్చు, భార్య భర్తకి కూడా తల్లి కావచ్చు. రిబెకా తన భర్తకి తల్లిగా ఉండింది. పేదవాళ్ళకి తల్లిగా ఉండొచ్చు. వాక్యం చెప్పి ఈరోజు నేను మీకు తల్లి అయ్యాను కదా, అవునా కదా? అందుకే తల్లిలాగా ప్రేమతో అధికారంతో చెప్పానన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి బైబిల్లో మనం విన్న మంచి తల్లులుగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీ పెంపకంలో దైవ భీతితో, విశ్వాసంతో
పరిశుద్ధాత్మతో పెరిగే పిల్లలు అనేక మందికి ఆశీర్వాదకరంగా తయారవుదురుగాక. దయచేసి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు, మీ కుమారుడైన యేసు ప్రభుకి మరియ తల్లిని పరిశుద్ధమైన తల్లిగా ఇచ్చారు ప్రభు. అలాగే బాప్తిస్మ యోహాన్కి పరిశుద్ధ మాత ఎలిజబెతమ్మని తల్లిగా ఇచ్చారు. స్త్రీలందరిలోనూ ధన్యురాలు, నీ గర్భఫలము ఆశీర్వదించబడననే దీవెన మరియ తల్లి పొందారు. ఆ దీవెన మా అందరికీ దయచేయమని హన్నాలాగా ప్రార్థించే తల్లిగా ప్రభువా, నైనా మరి కనానీయ స్త్రీలాగా పిల్లల కొరకు యేసయ్య మీ వెంటపడి దీవెనలు పొందే తల్లిగా, సలోమి అమ్మలాగా బిడ్డల కొరకు పరలోకానికి సంబంధించిన కోరికల్ని కలిగే తల్లిగా, వాక్యాన్ని పిల్లలకి చెప్పే తల్లిగా, పిల్లల్ని దీవించే తల్లిగా, పిల్లల కొరకు ప్రార్థించే తల్లిగా, అన్నిటికంటే ఎక్కువగా ఇంటిలో పరిశుద్ధమైన వాతావరణాన్ని కలుగజేసే తల్లిగా తల్లులందరినీ ఆశీర్వదించండి ప్రభా. మా పెంపకంలో పెరిగిన పిల్లలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక యోసేపు లాగా, ఎస్తేర్ లాగా ప్రభా, పునీత అంతోని వారిలాగా, శౌరి వారిలాగా, మదర్ తెరీసా తల్లిలాగా అనేకులకు ఆశీర్వాదకరంగా మా బిడ్డల్ని మార్చండి. పరిశుద్ధాత్మ తల్లులందరి మీద వచ్చునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, క్యాథలిక్ హబ్ వాళ్ళకి, ఫాదర్కి మీ అందరికీ కూడా వందనాలు. గాడ్ బ్లెస్.